హాయ్ అండి. ఈరోజు నేను ఏ రెసిపీతో వచ్చాను ఎదురు చూస్తున్నారా? అదేం లేదండి, చికెన్ మజ్బూస్ అంటారు కదా, దుబాయ్లో కువైట్లో ఎక్కువ చేస్తారు. సో ఆ రెసిపీ అయితే నేను చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. ముందుగా అయితే మనం ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఓల్గరం మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అది కూడా కొంచెం వేగంగానే పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను. అది వేగాక చికెన్ మనము నేనైతే 1/2 kg వేసాను. చికెన్ వేసేసి పసుపు కారం వేసి అది కూడా బాగా వేయించేసుకొని ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసాను. సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా వేగించుకున్నాక చికెన్ బాగా వేగాకనే నీళ్ళు పోయండి. ఎసురు అంటే ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆ ఎసురుతోనే మనం ఇప్పుడు రైస్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా మనం చికెన్ పక్కకు తీసేసి వాటర్ అంతా కూడా మనము పక్కకు తీసేసుకుందాం. ఆ చికెన్ స్టాక్ ఆ వాటర్తోనే మనం ఇప్పుడు బిర్యానీ చేయబోతున్నాం. దాన్ని కూడా నేను పక్కన స్టవ్ మీద పెట్టాను ఫ్రై చేసుకోవడానికి. అవే ముక్కల మీద మనము ఆయిల్ వేసేసుకుందాము. అవి ఇంకొంచెం బాగా వేగుతాయి. ఇప్పుడు మనం పక్కన రైస్ అయితే చేసేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఓల్గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ మసాలాలో పుదీనా కొత్తిమీర గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి అంతా పేస్ట్ అంతా వేసి కొట్టాను. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా వేసి అది కూడా బాగా వేయించుకుందాము. అది వేగాక మనము టమోటాస్, నేనైతే 2 టమోటాస్ వేసుకున్నాను. టమాటో కూడా బాగా అంతా స్మాష్ అయ్యేదాకా బాగా వేయించుకుందాము. అంతే అండి, బాగా వేగింది. మనం ఇప్పుడు చికెన్ స్టాక్ అంతా వచ్చింది కదా, ఆ వాటర్ అంతా కూడా పోసుకుందాము. ఎసురు తగ్గట్టుగా పోసుకోవాలి. లేదు ఇంకొంచెం తక్కువైంది అంటే చెప్తే కనుక మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసాము, సో చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. ఇంకా ఈ చికెన్ అయితే ఈ చికెన్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అప్పుడు కూడా వేసాము, అది వాటర్లోకి అంతా వచ్చేస్తుంటుంది కదా, సో ఇప్పుడు వేసుకొని వేయించుకుందాము. ఇదైతే రైస్ ఎసురు కాగిపోయిందండి. రైస్ వేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మనము కారం వేసేసుకొని ఇది కూడా బాగా వేయించేసుకుందాం. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. వేరే డిష్ ఏం లేదు, రైస్లోకి ఆ ముక్కలతో పాటే తినాలి. ఇప్పుడు అదిగోండి బాగా అయిపోయింది. లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని కలిపెట్టేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. రైస్ ఆ ముక్కతో పాటు తింటుంటే అబ్బా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.